सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा।
ते नमो नमो नारायण ते नमो नमो भवनारद सनुत नमो नमो नारायण ते नमो नमो भवनारद सनुत नमो नारायण ते नमो नमो मुरहर नगधर मुकुंद माधव गरुड़ गमन पंकजनाभा मुरहर नगधर मुकुंद माधव गरुड़ गमन पंकजनाभा परम पुरुष भवभंजन ते नमो परम पुरुष भवभंजन ते नमो नरमृग शरीर नमो 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 नरमृग शरीर नमो नमो नारायण ते नमो नमो आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूप आदिदेव सकलागम पूजित यादव कुल मोहन रूप वेदोद्धर तिरुवेंकट नायक वेदोद्धर तिरुवेंकट नायक नाद प्रिय दे नमो 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 नाद प्रिय दे नमो नमो नारायण दे नमो नमो भवनारद सनुत नमो 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 नारायण दे नमो नमो నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనటి లోకం అడిగా రక్త తరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనటి లోకం అడిగా రక్త తరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం అడిగా రక్త తరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా అనుబంధాలకు ఆయుస్సడిగా ఆనందాశ్రుల కాశీసడిగా మది నొప్పించని మాటలు అడిగా ఎదమెప్పించే యౌవనమడిగా పిడుగులు రాల్చని మేఘం అడిగా జ్వలించు నూరేళ్ల పరువం అడిగా వరించు తరించు వలపే అడిగా ప్రాణతుల్యమౌ బంధం అడిగా పచ్చికలో మంచు ముత్యాలడిగా పూల ఒడిలో పడకే అడిగా తను ఓదార్చే ఓ కులుకడిగా తననే నిమిరే వేళ్లను అడిగా నెమలి ఆటకు పదమే అడిగా కోయిల పాటకు పల్లవి అడిగా నదిలో గుక్కెడు నీళ్లే అడిగా మదిలో జానెడు చోటే అడిగా మత్సంటు లేని జాబిలి నడిగా నక్షత్ర కాంతి నట్టింటడిగా దుఃఖం వధించు అస్త్రం అడిగా అస్త్రం ఫలించు యోగం అడిగా చీకటి ఊడ్చే చీపురు నడిగా పూలకు నూరేళ్లామని అడిగా మానవ జాతికి ఒక నీతడిగా వ్యతల రాత్రికే వేకువనడిగా ఒకటే వర్ణం సబబని అడిగా ఒక అనురాగం ముడిలో అడిగా వాలని పొద్దున నెలవంకడిగా ప్రాణముండగా స్వర్గం అడిగా న్యాయం ధర్మం ఇలలో అడిగా ఎదరగిలించే కవితే అడిగా కన్నీరెరుగని కన్నే అడిగా క్షామం నశించు కాలం అడిగా చుక్కలు దాటే స్వతంత్రం అడిగా దిక్కులు దాటే విహంగమడిగా తొలకరి మెరుపుల నిలకడనడిగా ఎండమావిలో ఏరును అడిగా మూగపాట
మాటకొక చరణం అడిగా మౌన భాష వ్యాకరణం అడిగా నమ్మి చడని ఓ స్నేహం అడిగా శాంతిని పెంచే సంపదనడిగా వస్తే వెళ్ళని వసంతమడిగా ఏడేడు జన్మలకొక తోడడిగా ఎనాడు వాడని చిరునవ్వడిగా ముసిరే మంచుల ముత్యాలడిగా ముసి ముసి నవ్వుల ముగ్గులు అడిగా ఆశల మెరుపుల జగమే అడిగా అంధకారమా పొమ్మని అడిగా అందరి ఎదలో హరివిల్లడిగా మరుగైపోని మమతను అడిగా కరువైపోని సమతను అడిగా రాయలంటి కవిరాజుని అడిగా అమ్మెర పోతన భక్తిని అడిగా భారతి మెచ్చిన తెలుగే అడిగా పాశుపతాస్త్రం నరుడై అడిగా మోహన కృష్ణుడి మురడే అడిగా మధుర మీనాక్షి చిలకే అడిగా ఉన్నది చెప్పే ధైర్యం అడిగా ఒట్టెక్కించే పందెం అడిగా మల్లెలు పూసే వలపే అడిగా మంచిని పెంచే మనసే అడిగా పంజాబి సిరేదమ్మే అడిగా పిడుగుని పట్టే ఒడిపే అడిగా ద్రోహం అణిచే సత్తా నడిగా చస్తే మిగిలే చరిత్ర నడిగా విధిని జయించే ఓరిమి నడిగా ఓరిమిలో ఒక కూరిమి నడిగా సహనానికి హద్దేదని అడిగా దహనానికి అంతేదని అడిగా కాలం వేగం కాళ్లకు అడిగా చిన్న చితకా జగడాలడిగా తీయగా ఉండే గాయం అడిగా గాయానికి ఒక గేయం అడిగా పొద్దే వాళ్ళని ప్రాయం అడిగా ఒడిలో శిశువై చనుబాలడిగా కంటికి రెప్పగ తల్లిని అడిగా ఐదో ఏటబడినే అడిగా ఆరో వేలుగా పెన్నే అడిగా ఖరీదు కట్టని కరుణే అడిగా ఎన్నని అడగను దొరకనివి ఎంతని అడగను జరగనివి ఎవ్వరిని అడగను నాగతిని కళ్ళకు లక్ష్యం కలలంటూ కాళ్లకు గమ్యం కాడంటూ భగవద్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అడిగా ఎండవు నీవై చినుకులు నేనై ఆసిగురులు నీవై ఎన్నాళ్ళ ఎన్నేళ్ళ సావాసమా ఈ కొండ కోనల్లో నీరెండ ఛాయల్లో ఈ ఎండి మబ్బుల్లో నీవే ఈ బాగు బంకల్లో ఈ ఏటి తరగల్లో తెల్లాటి తరగల్లో ఎర్రాని సందెన్నవో అత్తాని తిలకమ్మవో ఎత్తన్ని తలిమంటలో ఎదలోని గుడి గంటలో దూకుడువో వయసు తాకిడివో సందడివో పలకు పందిరివో పందిట్లో సిందేసే సిన్నారివో సింధుల్లో సిన్నారి కన్నయ్యవో చిగురు కొమ్మ కోకిలమ్మ పూలరమ్మ కొలకులమ్మ ఈ కొమ్మ నా సొంబురో ఈ బొమ్మ పైడమ్మలో ఈ కొండ కోనల్లో నీరెండ ఛాయల్లో ఈ ఎండి మబ్బుల్లో నీవే ఈ వాగు వంకల్లో ఈ ఏటి తరగల్లో తెల్లాటి నొరగల్లో నేనే
తోటుందిలే చీకట్ల సాటుందిలే నీ కళ్ళ తోడుందిలే నా ఒళ్ళో తోడుందిలే సిందదిలే నడుము సందదిలే ఉన్నదిలే ఉడుకుతున్నదిలే ఉడికించి ఊరించి రమ్మన్నదే వచ్చాక నచ్చింది ఇమ్మన్నాడే విచ్చుకున్న ముద్దు గుమ్మ మెచ్చుకున్న పిచ్చిదమ్మ ఈ గుమ్మ సీతమ్మరో నా సొమ్ము రామయ్యరా ఈ కొండ కోణంలో నీరెండ ఛాయల్లో ఈ ఎండి మబ్బుల్లో నీవే ఈ బాగు వంకల్లో ఈ ఏటి తరగల్లో తెల్లాటి నరగల్లో నేనే ఎలుతురు నేనై అహయండవు నీవై చినుకులు నేనై ఆ చిగురులు నీవై ఎన్నాళ్ళ ఎన్నేళ్ళ సావాసమో. ఆహా. మన ప్రేమ గాథ అమర కథ మన ప్రేమ గాథ అమర కథ అనుపమమై మించి అలరారు కాదా మన ప్రేమ గాథ అమర కథ ఫలించే నా నోము కల నిజమాయే ఫలించే నా నోము కల నిజమాయే పొలుపార నా ప్రేమ ఎంత వింతవో మనోహర మన ప్రేమ కథ అమర కథ మన అనురాగాలు మధుర వినోదాలు మన అనురాగాలు మధుర వినోదాలు చిగిరిల్చి పుష్పించే ఈ విధానవో మనోహరి మన ప్రేమ గాథ అమర కథ పదస పదరి సద పగరి సరిస గరిస తపగ సరిగ పద పదరి సద పగరి సరిస గరిస దబగ సరిగ పద దశ గరి సద పదరి సద ప గదప పద రేగ పద సత్త గరి గరి సదత పదరి సద పాప గరి పగద పద సిద్ధి గరి సద సత్త రి సద ప గద పద రి స గరి సరి గరి గరి దస పద గ పరి గ పద సరి ర స ప దరి సద ప సద దగ పద పగరి గదప పద ధరి స గరి సద ప గ ప పరవశమై ప్రేమ గానము చేసి తేలుదమానందవారసి పరవశమై ప్రేమ గానము చేసి తేలుదమానందవారసి పదముల మూవలు కదలి ఘల్లు మన పదముల మూవలు కదలి ఘల్లు మన ఉదముల నాట్యము నచ్చదనే అదనుడలరు విరివాన గురియగా మన ప్రేమ
కుశలమా నీకు కుశలమేనా మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను అంతే 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 కుశలమా నీకు కుశలమేనా ఇన్ని నాళ్ళు వదలలేక ఏదో ఏదో రాశాను అంతే 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 కుశలమా తల్లి ఏమంది నాన్న ముద్దు కావాలండి పాలుగారు చక్కిలి పైన పాపాయికి ఒకటి తేనెయూరు పెదవుల పైన దేవి గారికొకటి ఒకటేనా ఒకటేనా ఎన్నైనా ఎన్నెన్నో మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను అంతే 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 కుశలమా పెరటిలోని పూల మానుపు త్వర త్వరగా రమ్మంది పొగడ నీడ పొగరిల్లో దిగులు దిగులుగా ఉంది ఎన్ని కబరలంపేనో ఎన్ని కమ్మలంపేనో పూల గాలి రెక్కల పైన నీలి మబ్బు పాయల పైన అందేనా ఒకటైనా అందెనులే కృష్ణ రాధమా చింటికి కృష్ణయ్య రాధమా చింటికి కృష్ణయ్య రాబోయి మా చింటికి కృష్ణయ్య రాబోయి మా చింటికి. నీ పాటే గాని నా మాట నాటకుండానేమో నీకు. ఆ భవానీ శంకరుని గాని ఈడ్చి బయటపడేమని ఎన్నిసార్లు చెప్పాను. వాడు మన కొంపలో అవుతే వాడు మన కొంపలో ఉంటే పొట్లకాయకి బొచ్చు పురుగు పెట్టినట్టే అని ఎన్నిసార్లు చెప్పాను. అమ్మా వగలులో వలపులో వర్షించి తొలినాడ తిరుగని పిచ్చి ఎత్తేచినాను వచ్చిన నెలలోనే మచ్చిక మీరా లాలించి మాన్యములమ్మించినాను వనసరాలకై పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయించినాను దినవెచ్చములకని తినుబండములకని పెండ్లాము నగలు మాపించినాను అన్ని బగలు చూపి ఇన్ని రీతులు మాపి ఎట్టులింతలోనే ఏగుమందు ఆ తడుసురన్నా ఆ తడుసురన్నా ఆతని కడగొన్న ద్రవ్యమెట్లు మనకు దక్కునమ్మా ఆ
శంకరంగాడు ఏడి? ఎవరును అప్పటికి రారటే. అప్పా వీడి తెలివిడు నాశనం అయిపోతే ఆ పంగనామాలు పెట్టుకొని మనం కొంపకొచ్చాయని ఎంత తెలివి కల్లోడే. ఆంజనేయుల గుడి కట్టిస్తానని 6,000 వసూలు చేసి 7 ఎకరాల మాగానికి కొన్నాడు. తెలివి అంటే అదమ్మా. అమ్మమ్మ అసలు విషయం మర్చిపోయానే తల్లి. సుబ్బుశెట్టి గారు ఎలా ఇస్తూ మన ఇంటికి వచ్చాడమ్మా. మొన్న మేజువాణిలో రవ్వంత రంగు చేశాని. రుచి తగిలిందన్నమాట. అందుట్లో నీ చెయ్యి సామాన్యం అమ్మా. నీ చెయ్యి తగిలితే ఎరగనోడు ఎలక్రిస్తం ఎక్కినట్టేగా. లద్దప్ప ఊపిరాటంలో వదిలేయిపోతా. వస్తున్నా బాబు. అమ్మా నువ్వు అనవే తల్లి. దయచేయండి బాబు దయచేయండి. ఇంకేం వచ్చేది, ఇంజిన్ చల్లబడింది. వణుకుతున్నారేం? భయపడ్డారా? భయం ఎందుకు లద్దప్ప, ధైర్యమే సాహసం ఉపశమే తగ్గన్న. అబ్బాయి పండితుడే. ఎక్కాలు కూడా వచ్చు. లద్దప్ప మాట, అమ్మాయికి ఆపరేషన్ చేయించావా? లేదు నాయనా నేను చేయించుకున్నా. నీకు అవసరమేలే. కోక పెట్టారయ్యా. ఇప్పుడు రొక్కం ఇస్తున్నారంటగా. ఎక్కడా? మళ్ళీ చేయించుకుంటావా ఏంది? సరేలే, అమ్మాయి ఇది బట్టలు కట్టుకుంటుంది. ఎదో బట్టల తర్వాత కట్టుకోవచ్చు. ఎట్టుంటట్టు వచ్చేయమను. అయ్యో నువ్వు మగాడివి కదూ. అవును, ఆడవాళ్ళు మర్చిపోయా. అమ్మాయి మిమ్మల్ని మేజవాణి కచ్చిల్లో చూసింది, మనసాన పడింది. నయం బాయిలో పడాల్సింది. లోనికి రమ్మనవే. రంగనాయకుని విడిచి ఒత్తురా ఏమి? ఆయనకేం కర్మ ఇంటికి పోవటానికి. రూపమునక మన్మధుడు. చర్మం మందమలే తప్ప అక్కడొచ్చింది అందం. ఆ నడక చూడవే, అంతా అత్తరమ్మే సత్తార సాహిబ్ నడికే తల్లి. నయం లుంగిలమ్మే లంగడా సాహిబ్ నడకల్లా. రంగు చూడమ్మా, ఇస్వేట్ ఆసు. ఇస్పేడ్ ఆజు కాదులే తప్ప రెడీ క్యాష్. బాబు జేబులు ఏమన్నా సిగ్గుమాలింది ఉందా? చుట్టముక్కేగా. ప్యాసన కాదు, సిగరెట్ కాదు. ఇదిగో 10 పైసలు. వద్దు నాయన, అలవాట్లేదు బాబు. అయ్యో మీద పడి ఏడుస్తావింది, ముఖాన్ని తుప్పర పడుతుంది. వామ్మ ఇది నోరా పంచాయతీ పోతు పంప. 16 సంవత్సరాలు పెంచి అమ్మాయిని, చింతామణి అమ్మాయిని మొగోడు ముఖం తెలియకుండా మీ చేతుల్లో పెడుతున్నా మన్మద మొలక నాయన. అమ్మాయి మన్మథ మొలకే, అమ్మ మార్కాపురం పలక. అబ్బాయి మోటుబాయి గిలక. దిష్టి. అలా చూస్తారే రండి. లాగబాక చేతికి చేయి తగిలేసరికి ఐసై అట్టై రొట్టై మట్టి అయిపోయా. పాడుదున్నా గీతం గమదని సదని మదని పాడుదున్నా గీతం. ఆటు దాటు అట్టగా పట్టుకుపోలే ఉంది. అయ్యో నా చాటుకొస్తారే, భయపడకండి. ఏందా చెప్పి నాకు భయం లేదులే. ఎటు పోవాలని చూసుకుంటున్నా. మా చిత్ర లోపల ఏమో కదుపుచున్నది. చిత్ర కలబడితే 10 మందిని కొట్టగలను కాబట్టి సరిపోయిన ఇంకెవరు అదురోడు అయితే వాడి గతి ఏం కావాలా? చిత్తను ఒక్కసారి బయటికి పిలవండి. చిత్ర ఓయ్. అబ్బో పిల్ల కోతకొచ్చింది. చిత్ర కమాను. అయ్యో మీద పడతావేంది? వామ్మో ఏం తగులు తగిలిందిరు. చెడిపోయిన ఆర్టీసీ బస్సును షెడ్ లోకి నెట్టినట్టేనే. బావగారు ₹1 ఇవ్వండి. అమ్మకు రూపాయి ఇచ్చా. నాకు ₹1 ఇవ్వండి. అదే అంత అనుభవం గల అమ్మకు రూపాయి, నీకు రూపాయేనా? అయితే 5 ఇవ్వండి. ₹1 చేసుకోలేదు. అసలు డబ్బులు ఎందుకే నీకు? కాఫీ తాగుతాను. కాఫీకి డబ్బులు ఎందుకే? కాకావట్లు చూసి ఖాతా పెట్టు. ఆడపిల్ల కప్పెవరిస్తారు? బలిదానివి. అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదన్నమాట. ఇదో తీసుకో. వస్తా బావగారు. పోవోయ్. ఓయ్ అంటే ముద్దుగా చిట్టి చిన్ని అనలేరు. నయ్యం ఇద్దు ఇసుకు అనొద్దు. టాటా చెరియో బై బై. ఏంది నన్ను తాడ తీసి సేలు తీసి బయలుదేరుద్దా? ఇంగ్లీష్ లో చెప్పిందిలే రండి. రండి. ఒరి ఎంత మర్యాద. ఏమండి ఆ యదవముండ రంగనాయకి నన్ను ఎప్పుడు పిలవలేదండి. పెంపుడముండ మర్యాద దానికేమి తెలియను. పద్దు చెడి కని పొట్టకై అమ్ముకొన్నడి సాలే ఉప్పర యనాది చాకి పాకి ఇంద్రచేంద్ర పిల్లలాగుని ఇందువదన చంద్రవదనలంగా వింటు సానులిపుడు. అబ్బో అంతే డ్యామేజ్ సరికేనే. అయితే ఎట్టగిట్టు పట్టవద్దండి. గిట్టకేమి మెరక వీధిని పెద్ద మేడ గట్టిన చిట్టి సంతలో కొమ్మట్టి చాకిండా మీ సందు చివరలో మిద్దెలో నివసించు వనజాక్షి కూతురు వడముండా. బండి మీదను గాని బయటగా రాని ఆ నగరాజతనయ. వామ్మ వారి సంగతి మనకొద్దు. ఏ గళ్ళలుంగి బుట్టగ్రాపు బొడ్లో కత్తి వాడు దాని తమ్ముడేనంటగా. అయితే మొన్న రాత్రి వాళ్ళ బజార్ వెళ్ళానండి. ఏరే పనుండి నన్ను చూసి ఆ యదవ మీసం మెలేశాడు. నేను మెలేశా.
ఏమో శెట్టి అన్నాడు. షటప్ ఎవరు మౌత్ అన్న. అంతే. దెబ్బ కొడితే ముందుకు పడితే ముగ్గురు లేవదీశారు. అబ్బా అంత దెబ్బ కొట్టారా మీరు? కొట్టింది ఎవరో గుర్తులేదండి, లేవదీసింది నన్నే. పుడమి దైవికముగా పడి మొలచినట్టి మొక్క పెను వృక్షమగున్నట్లు మూడు పాళ్ళు పైకులంబుల నుండి సంప్రాప్తమైన వారే పెద్ద సాధులగుచున్నవారు నేడు. డోంట్ బి అఫ్రైడ్. మీ వ్యాపారానికి ఏమండి, చిత్ర ఎక్కువచ్చింది, సీనియర్ అండ్ అమ్ముంది, లైన్ లో మీరున్నారు, ఊళ్ళో వ్యాపారస్తులు ఉన్నారు. చాలండి. ఆ నవ్వే నాకు కొంపదీసింది. మొన్న మేజవాడి కచ్చిలో చూశాను, అంతే. ఇరుసూప చుట్టం గుడ్డలు చించుకుంటాం. నిద్దట్లో లేచి చింతామణి వచ్చావా అని పక్కన పడుకున్న మా మామను వాటేసుకున్నా. 100 దెబ్బ కొట్టాడు చెప్పుతో. ఎవరితోటైనా చెబుతావా? సరేలేండి, తాంబూలం వేసుకుంటారా? ఒక్కరు కొరికి పెడతావా? చీ, నా ఎంగిల్ తింటారా? అయ్యో, కాఫీ వాట్ల కప్పుకి మీ నోటికి తేడా ఉంది, అంతా సోషలిజమే. అలా కుర్చీలో కూర్చుంటే మీరెంత అందంగా ఉన్నారండి. నా అందం ఇప్పుడేం చూసా? నాకు 6వ సంవత్సరం వయసు వచ్చేదాకా అన్ని మంచంలోని. చెల్లియు చెల్లకు తమకు చేసిన ఎగ్గులు సైసిరందరు. కమ్మగా పాడతారే. ఒకసారి హనుమంతుడు వేషం వేసి కాలి తోగతో ఎగురుతుంటే అడ్డం కట్టిన తుప్పటి గాలి పక్కన ఇల్లు ముట్టుకుని ఊరికి చుట్టుకుంది. చెట్టుగారు ఏరురా అని జనం ఎగబడ్డారు. నన్ను ఇంట్లో పెట్టి తాళం వేశాడు, దిష్టి దెబ్బని. అబ్బా, రాగము తీయబోనుట సరాగములాడుట మేని సొమ్ములేలాగున్ననైనా సాని కనులంబడజేయుట డాబులు రకేమాగుట చప్పుడవు కరణి పైకమ్ము తట్టుట భోగి పోలికం చాగి వల్ల నటించుట విటావళి చేష్టలు క్రొత్త చోటుల ఏమండి, గాజురాళ్ళు ఉంగరంలో ధరించితేనేమి? గాజురాళ్ళ ఎవడన్నా ఏదో పిలువు చాటుకుపోయి కలబెడతాను. రవ్వలుంగరాలు కావాలంటే తీసుకొని చూడండి. ఇప్పుడు అందముగానే ఉన్నవి. బాగానే ఉంటాయి లోగులు సొమ్ము. ఇవి నాకు ఇచ్చినట్టు తెలిసినా మీ రంగనాయకి మిమ్మల్ని బ్రతుకనివ్వదేమో. అమ్మ కొంపమించింది. నీ మీద మనసింక నిలుపంగలేరా నిలుపంగలేరా రావోజి రాజా అందాల రోజా రావోజి రాజా అందాల రోజా. నవ్వండి. నవ్వుతానే ఉన్నానులేండి. నవ్వండి అంటే అలా కాదు, కిలకిలా నవ్వాలి. నయ్యం కింద పడి గిద్దగిద్దా దన్నుకో మళ్ళా. అమ్మా, ఏం చేస్తున్నారే లోపల? అమ్మతోడు మేము ఏం చేయడం, గజం దూరంలో ఉన్నాం. ఆ బందరోళ్ళు భజనకు వచ్చారు. నయ్యం కోవూరుడు కోలాటానికి రాలా? ఏమండి, నాకు లోన పనుంది. అందుకు నన్ను వాగిట్లో ఉండమంటారా, వచ్చేప్పుడు లిస్టు రాసుకోమంటారా? మా అమ్మతో మాట్లాడుతూ ఉండండి. ఏమండి, నేను ఇక్కడికి వచ్చిన అమ్మ కోసమేనా? అమ్మా, ఈ శెట్టి గారు ఏమన్నా సేపేడా ఒట్టి అరుపులేనా? ఇవిగోనమ్మా వాచి ఉంగరాలు. ఉంగరాలా? మా అమ్మే ఇవమ్మా నా గుణాలు. మన ఇంటికి వచ్చినోడికి తిరుపతి పోయి వచ్చినోడికి తేడా ఉండకూడదమ్మా. పెద్ద శెట్టి గారు రవ్వల గాజులు తెచ్చారంట. నీవు లోపలికి పోమ్మా, ఈయన సంగతి నేను చూస్తాను. అల్లుడు గారు ఏందా మొఖం నిండా? అట్ట అడగకూడదు, లవ్వులు అనేకం చేసుకుంటాం. అమ్మాయి స్నో పూచింది. స్నో ముఖం బాగుందా నాయన? మిరప తోటలో పెడతారే పెడతా. జడేలే అమ్మాయి ఏది? అమ్మాయితో పని ఎందుకు? ఆడుకుందామని. చిన్నది, దానికేం తెలుసు నాయన. ఉండ విద్య అంతా నా దగ్గర ఉంది. తెల్లవాడే పోరాయి వేళకు రూపాయి తీసుకుని పోరా అని పాట పాడతారేంది? బావగారు బావగారు, మీ నాన్నగారు వచ్చారు. ఏడిచాడు అదవా. అమ్మ, మీ నాన్న
అమ్మ మయ్యకి ఇక్కడ కూడా ఉందా కాత రాండి, అబ్బాయి కూడా లోపలే ఉండారు. లత నీకు దండ పెడతా మయ్య చెప్పక కారాకిళ్ళి కట్ట బీడీలు తెచ్చిద్దా బావగారు మీ కొట్టు నాకు చాలా బాగుంటుందండి. బాగుంటదమ్మా తుండుగుడ్డి ఎందుకు? గోసి పెట్టుకున్న పంచి కూడా ఓడ తీసి ఇచ్చిపోతా తొందరగా వెళ్ళండి. అమ్మ వాచి బొంగరాలు ఇచ్చా అరే ఎలవయ్యా. అరే ఇచ్చాను వాచి అమ్మకు రూపాయి ఇచ్చా వెళ్ళండి. అరే పోతే పోతే పోయి మరి. నడతారేంది మనిషి నడతారేంది అడుగు మీ నాన్న. అమ్మ ముంచారు కొంప అదిగో బిల్వమంగళమూర్తి వచ్చే వేళ్ళైనది. కోరిన బిల్వమంగళుడు ఉరిమి మీరగనేటి రేయి నన్ను చేరగవచ్చుచుండెనని తీయని ఊహలలోన తేలనా లేక శారద పండితేశముని జారునిగా నరించి నీచత ఘోరతరాగ్ని కోపమున కూల్చిన పాపినటంచు మృగనా అబ్బా, నా గొంతు పుట్టింది కానీ నా కులుకు రాలేదమ్మా. కులుకు లేకపోతే ఈ రోజుల్లో ముసలోళ్ళకి నచ్చదమ్మా. ఒక్కొక్క ఆమె చూడు, కుర్రోళ్ళు చూసి కులకపోయి బజార్లో బండి కింద పడుద్ది. పోవే అట్లా అనకూడదమ్మా. వెనక నీ గుళ్ళో ఆడే రోజుల్లో దేవుడికి పూజ కూడా చేశారమ్మా. అర్చకుడు కూడా నన్ను చూశాడు, పిలక తీసి కాపీ పెట్టాడు. అమ్మా నా అందం ఎలా ఉంది? దేవకన్య. ఆయన కూడా ఇదే అడిగేవాడమ్మా. ఎవరు? ఎవరని చెప్పేదేలే అమ్మా, ఏరేకి పేరు. నా కోకలన్నీ ఆయనే ఉతికేవాడు. సరిగానమ్మా, భలే ఉందమ్మా ముస్తాబు. ఇట్లుండాలమ్మా. ఒక్కొక్క ఆమె చూడు దేశంలో గంట గంటగా ముస్తాబు అవుద్ది, వారానికి ఒకసారి ముఖం కడుగుద్ది. ఏంటి అడవుడి? బిల్వమంగళమూర్తి వస్తున్నారే. బిలమంగళమూర్తి గారా? వెనక ఆయన వాంచి ఊపులో ఉన్నప్పుడు వాళ్ళ నాయన మీద వేసే కన్ను జారిపోయాడు. ఎవరు చెప్పారమ్మా? భవానీ శంకరన్ చెప్పారు. బేష్, భవానీ క్లాసు మారింది. ఇంకే మధ్య నేర్పు మెడకేసుకొని నిలబడతాడు. అమ్మా, వచ్చేది మహాపండితుడు. దేశంలో పనికి మాలనాడు పాడే ఎదవ పాటలు పాడావు. నాకు తెలుసులేవే. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే మదసికి పిల్చ అలంకృత చేకూరే మదసికి పిల్చ అలంకృత చేకూరే మగనీయ కపోల విజితము కురే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. చెట్టు దాపురిస్తున్నాడే. నేను అంటే చెమట్లు కమ్మాలా? ఎన్నో ఏండ్లు గతించుకొని పోయినవి కానీ సంగీతంలో పడ్డావే. వ్యాపారం ఏం చేసా? వ్యాపారం ఎక్కి రావడంలా. ఏం చేస్తాం, అప్పికపోతే ఉరుము చూస్తున్నారు, అడిగితే తన్నబోతున్నారు. అందుకని హరిశ్చంద్ర చేసిన ప్రాక్టీస్ చేస్తున్నా. బేష్, మేక నలుపు కాదు, కాడిసీని బాగుంటది. ఈ రోజుల్లో మనిషిని ఎవడు చూస్తున్నాడు, ఒక మాదిరి కొండ సేపాటి కర్ర ఉంటే చాలు. అంతేనమ్మా, 5 రూపాయలు ఇచ్చేదే మనసు గుడుచుకునేది. వస్తున్నాడు, తలిపి వాడెవడు ఆడవాళ్ళు కాల్ చేసేదవా? ఈడు ఇంకా ఎదవా ఈరభద్రుడు గుళ్ళో ఎండి మీసాలను నూచాడు. ఈయనకంట సందా ఇయ్యాలంట. ఇస్తే పోలా? ఎందుకు బాదు, ఏకాహం చేస్తున్నానండి అంటేను 700 ఇచ్చా వేసుకొని పడుకున్నాడు. ప్రసాదం ఎదురంటే పేపా చూపించాడు. నకిలీసేది అమ్మాయి అన్నం తింటోలా. నీకింకా ఈలా ఏ జేబులో పెట్టానబ్బా? శెట్టి గారి జేబులో చేపెట్టాడమ్మా. సొప్ప దూసినట్టు దూయటమే. లతప్ప, నా తెంపు నీకు తెలియదు. నీ పుట్టినరోజు పండకి బస్తా పెడుగులు బండి కట్టెలు పంపించి లెక్క రాసుకున్నానా? నిజమేనయ్యా, అవి పచ్చి తడిసిని. మండల కాస్త పెట్రోల్ పోయిపోయా. ఇస్తా గాని ఏదో ఒక పాట పాడితే. శతయోజనం బై. లతప్ప, దండం పెడితే నువ్వు కాదమ్మా, అమ్మాయి చేత పాడించు. నీకు తోడు పాట. నీ ముఖము చూడ కంటికి నిద్ర రాదు. అదేందులో తప్ప ముఖం ఉంటది. ముఖమంత కాదులే, తెల్లటి పేదల్లో ఉన్న పర్సనాలిటీ. అక్కడ ఉన్నది. సరసమాడిన వడలు కంపరము పుట్టు. అదేంది గీక్కునే పని పురుగు చెట్టలాగా? గీక్కోటం కాదులే, కలిపేసి ఊరక గెల్లటం. కోటి పాపాల పెట్టు నీ గొంతు విన్నా బ్రతుకుపై త్రుటిలో విరక్తి కలుగో. అదేంది గొంతు పాపం అంటది? గొంతు అంటే పరమాత్మ కదా నాయన. మీ గొంతు తిన్నాం, మా ఇద్దరికి మోక్షం వచ్చేసింది. మీ ఇద్దరికి వచ్చింది.
అబ్బా దాన్ని అన్యాయం చేశారే. అదెవరు? చిత్ర. ఏ? మడిసికి ఆడబాడేదబ్బా. అది కూడా ఇంటి మొత్తానికి ఒకసారే వచ్చేదే. ఏంటది? మోత్సం. సరే గాని ఆ. జేబులో చేయి పెట్టి లాగవే నకిలిసు. ఇంకా నీకు ఇలా ఏ జేబులో ఉందబ్బా? మెళ్ళ వేసుకుంటే మోకాళ్ళు దాటాలా? గిలకలు తగిలితే ఒప్పుకో. అమ్మా శెట్టి గారు ధనియాల్లాగా వాడుకోమ్మా, పిండేకుంది రసం వచ్చుద్ది. దగ్గర అమ్మ పోయిందిలే, నీ చెంటు పూసుకున్నా కూడా. చేది అబ్బో కొత్తగా కట్టేవేమన్నా పై బేరం తగిలిందా? పళ్ళు రాలుతాయి. అవునులే, అమ్మకు ఊడిపోతున్నాయి కదా. ఈ రాళ్ళు కొట్టి చెట్టు కట్టించుకున్నామనే ఈ లాభంలే. మయ్యి దగ్గర ఉంది మంచి చెట్టు. మయ్యి చెట్టు అయితే మీ అమ్మకు సూట్ అవుద్ది. ఇదిగో ఇక్కడ నీ పని ఏమిటో తెలుసుగా. ఎందుకు తెలియదు? చిత్రకి డబ్బులు, నీకు బట్టలు, అమ్మకు చుట్టలు అందించటమేగా నా పని. సరే గాని చిత్రని మా బజారు మీద వదిలేరు. ఏం వదిలితే ఏందా ఊరు నాశనం అయిపోతుంది. 18 ఏళ్ళు వచ్చినందుకు బయట వేసుకోదు. చూసిన కుర్రోళ్ళు చేతులు వదిలి సైకిల్ తొక్కుతున్నారు. ఏడ్చావు గాని ఎవరిని? నిన్నే. నన్ను కాదులే. ఏదో ఈ కొన్నాటికోక. ఇంకా మీకేం చెప్పలేదండి? మందుల కోసం తిరుగుతున్నామని, మయ్యి సాగు బతుకులో ఉన్నాడని. ఇప్పుడు ఎలా ఉందో? ఏ సంగతి తేల్తాడండి. చచ్చాడు అనగానే సంతోషంగా లోనకు పోవటం, బతికాడు అనగానే ఆశలు అంతా వెనక్కి రావటం. అయినా ఇక పర్లేదులేండి, దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల మయ్యకండి నిన్నటి నుంచి ఎక్కిళ్ళు కూడా పుట్టాయి. అమ్మా బిల్లమంగళమూర్తి గారు వచ్చేస్తున్నారమ్మా. మయ్య నేర్చుకున్నాడు ఎటు పోయి తప్ప గదిలో దూరు చీకటిగా ఉంది. అయితే మనం ఉంగో. అబ్బా పొట్ట వంగనీయటం లేదు. పంచి ఇప్పదీసే చీకటే కదా. ఉండు లాంగ్ డ్రాయర్ ఉందో లేదు చూసుకొని. కింద పంది కొక్కు తిరుగుతుంది, జాగ్రత్త. డ్రాయర్లో దూరుద్దేమో తప్ప. ఏం చేస్తావులే పాపం. ఆలి ముద్దున కొత్త మాట తూలనేని అలిగి కాశీకి బావు ఆత్మాభిమానులు అకట వేషతాతన్ని నంసైచి సూరునందు వేలాడుదురు గబ్బిలాలవోలే. పాలకొల్లు సంతలోన పాపాయమ్మో పాపాయమ్మ, నువ్వు గిల్లిన గిల్లు తలుసుకుంటే పాపాయమ్మ, నా ఒళ్ళు జలధరించిందే పాపాయమ్మ. కాకినాడ రేవులోన కనకారావు కనకారావా, నువ్వు చెప్పిన బూసు తెలుసుకుంటే కనకారావా, నా ఒళ్ళు జలధరించిందో కనకారావా. మనసేమో తొందర చేసే, వయసేమో పందెం వేసే. మనసేమో తొందర చేసే, వయసేమో పందెం వేసే. పడుసుదనం పారా కాసే, కోర్కెలన్నీ డేరాయేసే. ఏటేటో అవుతుందమ్ము ఓ బుల్లెమ్ము, ఏటేటో అవుతుందమ్మో. బయట కొంగు బరువయ్యే, నిద్దరేమో కరువయ్యే. బయట కొంగు బరువయ్యే, నిద్దరేమో కరువయ్యే. వడ్డాణం వదులయ్యే, ఒళ్ళంత వేడయ్యే. అమ్మవోయ్ ఏటేటో అవుతుందయ్యో, ఓ మావయ్యో ఏటేటో అవుతుందయ్యో. కాకినాడ రేవులోన కనకారావు కనకారావా, నువ్వు చెప్పిన ఊసు తలుసుకుంటే కనకారావా, నా ఒళ్ళు జలధరించిందో కనకారావా. పగడాల దండలతోటి, కంచి పట్టు చీరలతోటి, పగడాల దండలతోటి, కంచి పట్టు చీరలతోటి. సంపెంగలు తెస్తానే, సందలడి వస్తానే. సందడిగా ఉందావమ్ము ఓ బుల్లెమ్ము, సందడిగా ఉందావమ్మో. ఒంటరిగా ఉండలేను పెందలాడ వచ్చేయి, ఒంటరిగా ఉండలేను పెందలాడ
కొల్లు సంతలోన పాపాయమ్మో పాపాయమ్మ నువ్వు గిల్లిన గిల్లు తలుసుకుంటే పాపాయమ్మ నా ఒళ్ళు జలధరించిందే పాపాయమ్మ. కలయే జీవితమన్నని పలుకే కలయే జీవితమన్నని పలుకే బ్రతుకు మూడు నాళ్ళ ముచ్చట చేసిపోయే తుదకు అకట పెండ్లి పా